45 రోజుల సమయం యొక్క ఇంపార్టెన్స్‌ని తల్లిదండ్రులుగా మీ పిల్లలకి అర్థమయ్యేలాగా వివరించాలి. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి అమ్మా, నాన్న, గురువు తర్వాత ముఖ్యమైన వాళ్ళు స్నేహితులు. ఆ స్నేహితులతో ఆ బంధం అలాగే కొనసాగాలి అంటే ఖచ్చితంగా 10వ తరగతి అనే ఒక అగ్ని పరీక్షని దాటాలి. ఈ పరీక్షలో పాస్ అయితే వచ్చే మంచి అవకాశాన్ని, మంచి భవిష్యత్తుని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మన పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేలాగా పరీక్షల ముందు ఒక మంచి బ్లాంక్, పెన్, పెన్సిల్, వాళ్ళకి పరీక్షకు ఏదైతే కావాలో అవన్నీ అవకాశం ఉన్నంత వరకు కొత్త కొనివ్వండి. ఎప్పుడు కూడా కొత్త బట్టలు, కొత్త పుస్తకాలు ఖచ్చితంగా ఉత్సాహాన్ని ఇస్తాయి, కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. సో కొత్తవి ఇచ్చి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఈసారి పరీక్షలు చాలా పకడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. మీ పిల్లలకు కూడా చెప్పండి, ఎటువంటి అలసత్వం, నిర్లక్ష్యం వహించవద్దు. ఎక్కడ చూసి రాసే అవకాశం కానీ, స్లిప్పులు పెట్టే అవకాశం కానీ ఉండదు. నిజాయితీగా పరీక్ష రాయమనండి. దానికోసం నిజాయితీగా ప్రయత్నించమనండి. ప్రయత్నించి విఫలమైపోతే ఇంకోసారి ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నంలోనే విఫలమైపోతే అనుకున్నది సాధించలేము. మన పాఠశాలకి, మన ఊరికి పేరు రావాలి, 100% రిజల్ట్ రావాలి అనుకుంటే తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసి ప్రణాళికాబద్ధంగా మన విద్యార్థుల్ని చదివించుకోవాలి. ముఖ్యంగా సి మరియు డి గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు వారి యొక్క చిన్న చిన్న సందేహాన్ని నివృత్తి చేయాలి. ఏ ప్రశ్నలు చదివితే ఖచ్చితంగా ఎక్కువ మార్కులు వస్తాయో ముందు వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అవి అయిపోయిన తర్వాతే అదనపు ప్రశ్నల మీద దృష్టి సారించాలి. దానికోసం మన ప్రభుత్వం ఆల్రెడీ ఏ గ్రేడ్ విద్యార్థుల కోసం, అలాగే సి గ్రేడ్ విద్యార్థుల కోసం వేరే వేరే మెటీరియల్ అందించడం కూడా జరిగింది. దాన్ని ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా అద్భుతంగా ఉపయోగిస్తున్నారు. సో ఆ ఫలితాలు ఇంటి దగ్గర కూడా కొనసాగాలి. విద్యార్థి స్కూల్లో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు మధ్యలో చిన్న బ్రేక్ అండ్ లంచ్ బ్రేక్ తప్ప సుమారు 9 గంటలు చదువుకొని ఇంటికి వస్తున్నాడు. కాబట్టి ఇంటి దగ్గర కూడా మళ్ళీ వెంటనే బుక్స్ ఇవ్వమంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. చదివింది కూడా జ్ఞాపకం ఉండే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ప్రెషర్ వద్దు. వాళ్ళు ఆల్రెడీ చదివిస్తున్నారు, కానీ ఆ చదివిన దాన్ని మరొకసారి రీకాల్ చేసుకోవాలి. దీన్ని 3 టెక్నిక్ అంటారు. అంటే రీడింగ్, రివిజన్ అండ్ రీకాల్. రీడింగ్ అంటే పాఠశాలలో అంటే ఇది ఎక్కువగా మనకు స్కూల్లోనే జరిగిపోతుంది. వాళ్ళని ఉపాధ్యాయుల సమక్షంలోనే దగ్గరుండి వాళ్ళకి ఏ విషయాలు చదివితే త్వరగా మంచి మార్కులు వస్తాయి, ఏ విషయాలు ముఖ్యమైన విషయాలు అనేవి ఉపాధ్యాయుల దగ్గర చదివిస్తున్నారు. అలాంటివన్నీ రీడింగ్లో వస్తాయి. ఇక రివిజన్, వాళ్ళు చదివిన విషయాల్ని ఇంటికి వచ్చాక చాలా షార్ట్ పీరియడ్లో ముఖ్యమైన విషయాలు ఏవైతే మరొకసారి చదివితే మంచిది, మనకు కొంచెం జ్ఞాపకం ఉండట్లేదు సరిగ్గా అనుకున్న విషయాన్ని మరొకసారి చదివి రివిజన్ చేస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది రీకాల్. మీ విద్యార్థులకి, మీ పిల్లలకి అందరికీ చెప్పండి, ద మోస్ట్ పవర్ఫుల్ మెమరీ టెక్నిక్ ఈజ్ రీకాల్. పడుకునే ముందు ఒక్కసారి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ అంశాలు చదివాము, ఏ క్లాస్ టీచర్ ఏ అంశాల మీద మనకు బోధన చేశారు, ఏ ప్రశ్నల నుంచి ఎలాంటి సూత్రాలు మనం ఆ రోజు ప్రాక్టీస్ చేశాము, అది మ్యాథ్స్ అవనివ్వండి, సైన్స్ అవనివ్వండి, తెలుగు అవనివ్వండి, ఇంగ్లీష్ అవనివ్వండి, సరే ఆ రోజు మనం ఏ అంశాలని చదువుకున్నామో అన్నింటినీ కూడా ఒకసారి కళ్ళు మూసుకొని రీకాల్ చేసుకోమని చెప్పండి. అలా రీకాల్ చేసుకోవడం కానీ అలవాటైతే 9 గంటలు కష్టపడి 90 పేజీలు చదివితే కేవలం రీకాల్లో కేవలం 10 నిమిషాల్లో ఆ మొత్తం విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం ద్వారా 10 సార్లు చదివినంత మెమరీ పవర్ పెరుగుతుంది. ప్లీజ్ మీ పిల్లలకి వారంలో ఒక్క రోజైనా సరే ఒక 2-3 గంటలు హ్యాపీగా, జాలీగా, సరదాగా తిరగడానికి, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఆట ఆడుకోవడానికి, లేకపోతే సినిమా చూసుకోవడానికో, మ్యూజిక్ వినడానికో టైం ఇవ్వండి. ఏమైపోదు. ఆ రిలాక్సేషన్ అనేది వాళ్ళ మెదడుని రిఫ్రెష్ చేయడమే కాక వాళ్ళకి మరింత స్టోరేజ్ని పెంచుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఫోన్ హ్యాంగ్ అయిపోయేటప్పుడు మనం ఏం చేస్తాం, ఒకసారి రిఫ్రెష్ చేస్తాం, వెంటనే అది కాసేపు ఆఫ్ అయిపోయి మళ్ళీ కాసేపు టైం తీసుకుని ఆన్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గానే పనిచేస్తుంది. అలాగే మన పిల్లలు చదివి ఒక్కనొక స్టేజ్లో హ్యాంగ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఆ టైంలో ఇచ్చే ఒక రిఫ్రెష్మెంటే ఈ స్మాల్ బ్రేక్. అది అట్లీస్ట్ వీకెండ్లో అయినా సరే, అంటే ఆదివారం పూట అయినా సరే ఒక 1-2 గంటలు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి ప్రమాదము జరగదు. మన పిల్లల్ని ఎవరితో పోల్చొద్దు. ఇతరుల ముందు తిట్టడం కానీ, అలాగే మన ఇంటికి వచ్చిన బంధువుల ముందు తిట్టడం కానీ అలాంటివి చేయకండి. వాళ్ళ మీద కోపం ఉన్నా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా విడిగా మీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వాళ్ళని తిట్టడమైనా, మందలించడమైనా చేయాలి. యాజ్ ఎ టీచర్గా ప్రతి ఉపాధ్యాయుడు తన పిల్లలకి ఖచ్చితంగా మోటివేషన్గా, ఇన్స్పైర్గా ఉండాలి. నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు, నువ్వు ఖచ్చితంగా బెస్ట్ మార్క్స్ తీసుకొస్తావు, మంచి రిజల్ట్ తీసుకొస్తావు అనే నమ్మకం మన మాటల ద్వారా వాడి మనసులోకి వెళ్ళేలాగా చెప్పడానికి ప్రయత్నించాలి. అలా చెప్పినప్పుడు మాత్రమే వాడి మీద వాడి నమ్మకం పెరిగి అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఫలితాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు, తీసుకువస్తాడు కూడా. అహోరాత్రులు కష్టపడి చదివిన తర్వాత కేవలం పరీక్షకు 1 రోజు ముందు, 2 రోజుల ముందు అనుకోకుండా ఏ కడుపుల నొప్పు, లేకపోతే ఏ స్టమక్ ప్రాబ్లము, లేకపోతే జమ్ము, ఏ జలుబు వచ్చి వాళ్ళు బాధపడి పరీక్ష బాగా రాయలేకపోతే దాని యొక్క ఫలితం అనేది వాళ్ళకి జీవితాంతం వెంటాడుతుంది. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని అందిద్దాం. అలాగే వాటర్ కంటెంట్ ఎప్పటికప్పుడు హాట్ వాటర్ కానీ, గ్లూకోజ్ వాటర్ కానీ ఏదో ఒకటి అందిస్తూ ఉండాలి. ఇప్పుడు చలికాలం కాబట్టి పర్వాలేదు, కానీ వచ్చేది వేసవికాలం. అవకాశం ఉంటే జ్యూస్, లేకపోతే గోరువెచ్చని నీరు, లేకపోతే నిమ్మరసం ఏదో ఒకటి అందించండి. అది వాళ్ళ ఇమ్యూనిటీని పెంచడమే కాదు, వాళ్ళకి ఒక ఎనర్జీ రిఫ్రెష్మెంట్గా కూడా ఉంటుంది. ప్లీజ్ కోల్డ్ డ్రింక్స్ కానీ, అలాగే
బాగా ఫ్రై అయిపోయినటువంటి నాన్ వెజ్ ఆయిల్ ఫుడ్ కానీ పిల్లలకి పెట్టవద్దు.